సల్వాజుడుం అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఓకే. ఎవరు? మామూలు ప్రజానికల్లో ప్రభుత్వం మామూలు అండదండలు. ప్రజానికంటే గిరిజనులు అనుకోండి ఇక. గిరిజనులు, ఆదివాసీలు. ఆదివాసీలు. ఎస్. వాళ్ళంతా మహేంద్ర కర్మ అని అప్పుడు కాంగ్రెస్ నేత ఉన్నాడు. మహేంద్ర కర్మ అవును. ఆయనను కూడా నక్సల్ చంపేశారు తర్వాత. ఆయన నాయకత్వంలో ఈ యొక్క సల్వాజుడుం ఉద్యమం జరిగింది. ఓకే. అయితే ఏమైందంటే ఈ సల్వాజుడుం ఉద్యమము చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేక పోరాటము, అంతే కదా. ప్రజలు ఆయుధాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారని సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒక సభ్యుడు, ఆయన తీర్పు వెలువరించారు. పెద్ద సంచలన తీర్పు. అది ఏంటంటే తీర్పు ప్రభుత్వాన్ని ఆదేశించారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏమని అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వెనక్కి తీసుకోండి, ఉద్యమాన్ని ఆపండి తక్షణమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూనే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భయపడిపోయి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఇప్పుడు ప్రజల దగ్గర ఆయుధాలు లేవనేటువంటి విషయం తెలుస్తూనే ఇమ్మీడియట్గా మావోయిస్టులు దొరికినట్టు వేటాడి చంపేశారు. అప్పటి సల్వాజుడుం చేసిన వాళ్ళందరూ చంపేశారు. చాలా మంది పారిపోయారు, పరిగెత్తు చచ్చిపోయారు. కొంతమంది బావుల్లో దూకారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భయపడిపోయి. ఎందుకంటే ఆయుధాల్లో వెళ్ళేది. అంతే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతమంది పోలీసులను వీళ్ళకి కాపలా పెట్టి? అసలు అసాధ్యం అది. ఇది కాంట్రవర్సీ అయింది తీర్పు. మరి ఇలాంటి తీర్పు ఇచ్చిన అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ కొన్ని పార్టీలు కలిసి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటి సార్? ఇదే రాజకీయ క్రీడ, నాకు అర్థం కాల. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక రాజకీయ క్రీడ. ఓకే. కాంగ్రెస్ ఎప్పుడు అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు అంటే అలాగే చేస్తాయి. అలాగే ఉంటాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వామపక్షాలను వెనకేసుకుని వచ్చేటువంటి అలవాటు ఉంది మొదటి నుంచి. వాళ్ళ బలంతో కాంగ్రెస్ అధికారంలో చాలా రోజులు కూడా ఉండగలిగింది. ఈయన ఎవరు? మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక క్రియాశీలక అభ్యుదయవాది. ఓకే. ఆయన స్టైల్లో ఆయన ఇది ఇచ్చాడు, జడ్జిమెంట్. అవును. సో దీనివల్ల వామపక్షాలు మనకు సహాయపడతాయి ఇతని ఎన్నికల్లో అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఆయన్ను రాష్ట్రపతిగా నిలబెట్టడం జరిగింది. ఓకే. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, గోపాల్ స్వరూప్ గారు, హిదాయతుల్లా గారు వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బట్ ఇక్కడ పోటీ జరిగింది. ఇక్కడ పోటీ జరిగింది. ఆ పోటీలో సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలిసే పెట్టారు. ఆయన నిలబడడం వల్ల సల్వాజుడుం మళ్ళీ తెర మీదకి వచ్చింది. సల్వాజుడుం తీర్పు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇలాంటి తీర్పులు ఎలా ఇస్తారు? ప్రజలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడు, ఇటువంటి వ్యక్తిని మీరు కలిపి ఇట్లా రకరకాల చర్చలు కాంట్రవర్సీ చేశారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, చెల్లూరి నారాయణరావు గారు కేంద్ర కమిటీ సభ్యుడు లొంగిపోయాడు. అంటే ఒక టాప్ మోస్ట్ లీడర్ లొంగిపోయినప్పుడు ఆయన ప్రెస్తో మాట్లాడిన మాటలు చాలా అదిగా ఉండే. ఆయన చెప్పిన కంటెంట్ ఏంటి సార్ అసలు? యాక్చువల్గా చెల్లూరి నారాయణరావు గారు సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్యాడర్ కదా. అవును. మళ్ళీ ఆయనలో మార్పు ఆయన తెచ్చుకున్నాడా, వచ్చిందా అనేటువంటిది మనకు తెలియదు. ఆయనైతే ప్రెస్ ముందర, నేను ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది విన్నా. ఆయన ఏం చెప్పాడంటే ఈనాటి సమాజానికి మావోయిస్టు సిద్ధాంతాలు పనికిరావు, ప్రస్తుతానికి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అన్ని ఉచితాలు, అన్ని పథకాలు మారుమూల ఉన్నటువంటి ఆదివాసులకు, గిరిజనులకు కూడా చేరుతున్నాయి. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్లు, సిద్ధాంతాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు. చాలామంది అనారోగ్యంతో లొంగిపోవడం ఇట్లా జరుగుతుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలు ఒక డేట్ నిర్ణయించి 2026 మార్చి 31 కల్లా మీరంతా లొంగిపోవాలి, లేకపోతే మీకు మాకు యుద్ధం తప్పదు, లొంగిపోతే మీకు అన్ని రకాల పునరావాసం మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో ఇన్ని కారణాల వల్ల
ఇక ఏం చేయగలుగుతాము, ఏమి చేయలేము అని మాకు అర్థమైపోయింది. పార్టీ సిద్ధాంతాలు దెబ్బతిన్నాయి, పార్టీ బలహీన పడిపోయింది, పార్టీ యొక్క నిర్మాణం, కమిటీ నిర్మాణాలు నాశనం అయిపోయినాయి, ఏం చేయలేము. అందుకనే ఈ మారిన సమాజంతో పాటు, మారుతున్నటువంటి సిద్ధాంతాలతో పాటు మేము కూడా మారిపోయి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, సమాజంలో అందరితో పాటు నేను కూడా సమానంగా బ్రతకాలని లొంగిపోయాను. ఇంతకు మించి వేరే చెప్పడానికి ఏమి లేదు అని చెప్పడం జరిగింది. సూపర్. సో నిజంగా అంటే చరిత్ర కళ్ళకు కట్టారు అన్నగారు. అంటే ఇక ఒక ముగిసిన అధ్యాయం. నిజంగా నక్సలిజం గురించి మనం మాట్లాడుకున్నదే బహుశా దీనికి సంబంధించిన చిట్ట చివరి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. మనది కూడా కగారే ఒక రకంగా. వండర్ఫుల్ అన్న. అంటే ప్రజలకు కూడా తెలుసుకోవాలి. అంటే నక్సల్ బరి ఎక్కడో బెంగాల్. ఎగ్జాక్ట్లీ. ఎట్లా జరిగింది పరిణామం. కరెక్ట్. నిజంగా ఇది అంటే చదువుకున్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడే ఇంటర్వ్యూ ఇది. నిజంగా అంటే ఒక ఎక్కడో నక్సల్ బరిలో పుట్టిన ఒక చిన్న రైతాంగ పోరాటం చివరికి ఎక్కడ ఎలా మలుపు తిరిగి ఎన్ని రాష్ట్రాలు చివరికి ఎలా ఆగిపోయింది. అంటే తుపాకీకి తుపాకీ సమాధానం కాదు అనే విధానంతో. చిన్న మాట చెప్పు. ఈ నక్సల్స్ కు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో దాదాపు 5,000 మంది భద్రతా బలగాలు మరణించి 20,000 మంది ప్రజలు మరణించారు. సాధారణ ప్రజలు మరణించారు. సంబంధం లేని ప్రజలు. నక్సల్స్ ఎంతమంది మరణించారు లెక్కకు లేదు. వాళ్ళు నువ్వు లెక్క వేసే వాళ్ళు ఎవరు? అది వాళ్ళంతా సమాచారం అంతా అడవుల్లో. అవును. ఒకవేళ ఉంటే కన్నా కమిటీ వాళ్ళకి తెలుస్తాయి. ఆ కమిటీలో పనిచేసే వాళ్ళకు ఎంతమంది, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఏంటి ఏం కథ, ఏ సంవత్సరం ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నాం, ఎంతమంది లొంగిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేటువంటిది వాళ్ళకు తెలుస్తాయి లెక్కలు. సో మొత్తం రక్తసిక్త అధ్యాయం ముగిసినట్టే అనుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే సాంకేతికంగా ముగిసిందా, సిద్ధాంతం రూపు మార్చుకుంటోందా అనేటువంటిది మనం భవిష్యత్తులో ఇంకా ఉందా. నివురు కప్పిన నిప్పు. ఎందుకు నివురు కప్పిన నిప్పు అంటావంటే, మీరు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ ప్రజాగ్రహం ఉంటుంది. కరెక్ట్. ఎక్కడైతే ప్రజాగ్రహం ఉంటుందో అక్కడ ఉద్యమాలు మొలుస్తాయి. ఇది సామాజిక శాస్త్రంలో రాసినటువంటి ఒక ఉపోద్ఘాతం. అది జరిగేది. కాబట్టి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చూద్దాం. అంటే ఇప్పుడు ఇవాళ చూసా పేపర్లో దండకారణ్యం మొత్తాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తున్నారంట. అక్కడ రోడ్లు వేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. మరి అందరి డౌట్ ఏంటంటే అక్కడ దండకారణంలో ఉన్న ఖనిజ వనరులని కార్పొరేట్లకు దోచిపెట్టడానికే మోడీ షా ఇంత కష్టపడ్డారు అనేది ఒక వార్త. మరి అది నిజమా, లేదు నిజంగా చిత్తశుద్ధితో వాళ్ళు నక్సల్స్ రహిత భారత్ సృష్టించారా అనేది కాలమే చెప్పాలి. అంటే ప్రతిదానికి బొమ్మ బొరుసా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు చంద్రుడి మీదకి పోయినారు, చంద్రుడిని దొంగలించడానికి పోయినారా? కాదుగా. కరెక్ట్. దానికి ఏమంటారు, మనకు అప్పుడప్పుడు తమాషగా ట్రోల్స్ జరుగుతుంటాయి. ఏది చంద్రుని దగ్గర ఈ సర్వే నెంబర్ మేము కొనుక్కున్నాం, ఇవన్నీ ఊరికే ఏదో ట్రోల్ అవుతా ఉంటాయి. అది వేరే అధ్యాయం. కరెక్ట్. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నక్సల్స్ చరిత్ర ముగిసినట్లేనా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మాకు. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్.